తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ పథకాలకు విశేష స్పందన లభిస్తుందని ఎంపీడీఓ మల్హోత్రా అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. లోక్సభ ఎన్నికల కారణంగా ప్రజాపాలన దరఖాస్తులు నిలిచిపోగా మంగళవారం ప్రజాపాలన వెబ్సైట్ ప్రారంభం కావడంతో కార్యాలయం దరఖాస్తుదారులతో కిక్కిరిసిపోయింది. ప్రజాపాలన దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తుదారులు కార్యాలయం ఎదుట క్యూ కట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మల్హోత్రా మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే కార్యాలయం ముందు క్యూ కట్టారని, వారికి ఇబ్బందులు తలెత్తకుండా కూర్చోవడానికి కుర్చీలు, మంచినీటి సదుపాయాలను కల్పించామని తెలియజేశారు. నేటి నుంచి వెబ్సైట్ వేగంగా పనిచేస్తుందని, ఇప్పటికీ దరఖాస్తు చేసుకుని వారు ఉంటే దరఖాస్తులు త్వరగా చేసుకోవాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని మీడియా ముఖంగా తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పనితీరు వేగవంతంగా ఉందని అభినందించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు 100 దరఖాస్తులు వచ్చాయని, రోజులో 100 నుంచి 150 దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. వేములవాడ మండల్ అర్బన్ మండలం సంబంధించి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ మరియు ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ, ఎలక్షన్ కోడ్ తర్వాత మనకు ప్రజాపాలన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ప్రజలకు సంబంధించినవి, ప్రజాపాలన కూడా ప్రత్యేకించి మహాలక్ష్మికి సంబంధించి అందులో ఒక 6 హామీలకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్న వారికి సమస్యలు ఉన్నాయని చెప్తూ, ఈ ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత 2 రోజుల నుంచి చాలా రద్దీగా వస్తున్నారు. ఇందులో బాగా ఒక 2 రోజులు మనకు టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పటికీ మా సిబ్బంది గత 2-3 రోజుల నుంచి ఎక్కువ మొత్తంలో చాలా ఓపికతోటి అప్లికేషన్ తీసుకొని వారికి వచ్చినప్పుడు సౌకర్యం కూడా ఇక్కడ కూర్చోవడానికి కానీ మంచినీళ్ళ సౌకర్యం కల్పిస్తూ చాలా ఓపికగా ఒకరికంటే ఎక్కువని కూడా సిబ్బందిని చేసి వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా ఒక్కొక్కటి పేపర్లను తీసుకొని వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లు కూడా విద్యుత్ బిల్లులకు సంబంధించినవి కావచ్చు, జీరో బిల్లులు, సిలిండర్కి సంబంధించి ఎక్కువగా ఇవి ఎక్కువగా వస్తున్నాయి. మిగతావి కూడా కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా తొందరగా సాల్వ్ అవుతాయి. ఈ రోజు సంబంధించి ఇవాళ చూసినట్టయితే మనకు దాదాపు ఈ టైం వరకే 65 దరఖాస్తులను మా వాళ్ళు కంప్లీట్ చేసినారు, సార్ట్ అవుట్ చేసినారు. మిగతా 30 కూడా